Yeah, welcome to Sai Master Academy. Continuation Maths 2B. We are going to start parabola, which is one of the conic sections. So parabola, ellipse, hyperbola, ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మూడు ఇంటర్లింక్డే అండ్ దీస్ త్రీ లింక్డ్ విత్ సర్కిల్స్. అందుకే సర్కిల్స్ బాగా వినండి, నేర్చుకోండి అని చెప్పింది. సో సర్కిల్స్ పర్ఫెక్ట్గా వస్తే ఇవి చేయగలం, కానీ ఇవి కూడా రావాలి అంటే ముందు కొనిక్ గురించి తెలియాలి, తర్వాత కొనిక్ సెక్షన్స్, తర్వాత పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, ఇవన్నీ కొనిక్ సెక్షన్స్. ఓకేనా? సో పారాబోలా ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాము కొనిక్ సెక్షన్స్లో, ఎందుకంటే మనకు ఆర్డర్లో థర్డ్ చాప్టర్ అదే ఉంది. సో దానికంటే ముందు యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కొనిక్ అండ్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కొనిక్. కొనిక్ అంటే ఏంటి? ఎందుకంటే కొనిక్ సెక్షన్స్ ఇవన్నీ కొనిక్ లోంచి వచ్చిన పార్ట్స్ కొనిక్ సెక్షన్స్ అని అంటారు వీటిని, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా. ఓకే, సో ఇక్కడ కొనిక్ డెఫినేషన్ ఏంటంటే దిస్ ఆల్సో నథింగ్ బట్ లోకస్, ఎందుకంటే ఎవ్రీథింగ్ లోకస్ ఆల్రెడీ యు నో. ఒక ఫిక్స్డ్ పాయింట్ అండ్ ఒక ఫిక్స్డ్ లైన్ తీసుకొని, ఫిక్స్డ్ పాయింట్ అండ్ ఫిక్స్డ్ లైన్, వై ఈ మ్యాజిక్ ఏంటరు? అరే ఓకే, ఫస్ట్ అయితే కంటిన్యూ చేద్దాం. ఒక ఫిక్స్డ్ పాయింట్, ఇది ఫిక్స్డ్ పాయింట్, ఇది మూవ్ అవ్వదు. అండ్ ఇది ఫిక్స్డ్ లైన్, ఇది కూడా ఫిక్స్డ్ లైన్, ఇది కూడా మూవ్ అవ్వదు. ఓకే, ఒక ఫిక్స్డ్ పాయింట్ని, ఒక ఫిక్స్డ్ లైన్ని తీసుకున్నాను, దీని పేరు ఎస్ అని పెట్టుకుంటున్నాను, ఫిక్స్డ్ పాయింట్. అండ్ ఆబ్వియస్లీ ఎల్ఏ, లైన్ అంటే ఎల్ ఈక్వల్ టు 0 కదా, ఫిక్స్డ్ లైన్. అండ్ ఇవి రెండు కాకుండా ఐఎమ్ టేకింగ్ వన్ మోర్ పాయింట్ విచ్ ఈజ్ వేరియబుల్ పాయింట్. అంటే ఇది మూవ్ అవుతుంది, వేరియబుల్ పాయింట్ విల్ మూవ్, XY మారుతా ఉంటే పాయింట్ మారిపోతూ ఉంటుంది దాని పొజిషన్. ఓకేనా? సో ఫిక్స్డ్ పాయింట్ ఫిక్స్డ్ లైన్ కి మధ్యలో ఎక్కడో ఒక దగ్గర, ఇటు ఉండొచ్చు, ఇటు ఉండొచ్చు, ఇటు ఉండొచ్చు, ఎక్కడో ఒక దగ్గర ఒక వేరియబుల్ పాయింట్ తీసుకున్నా. నౌ కొనిక్ మీన్స్ ఈ రెండిటికి మధ్యలో డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్, దట్ ఈస్ నథింగ్ బట్ SP. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్, దట్ ఈస్ నథింగ్ బట్ P టు ద లైన్ డిస్టెన్స్. దాన్ని మనము వేర్ ఇట్ ఈస్ టచింగ్, లెట్ M అనుకుందాం. అంటే SP నుంచి SP డిస్టెన్స్, PM డిస్టెన్స్, S నుంచి Pకి డిస్టెన్స్, P నుంచి Mకున్న డిస్టెన్స్ల రేషియో, రేషియో సింబల్ ఏదైనా. సో ద రేషియో ఆఫ్ ద డిస్టెన్సెస్ బిట్వీన్ వేరియబుల్ పాయింట్ టు ఫిక్స్డ్ పాయింట్, వేరియబుల్ పాయింట్ టు ఫిక్స్డ్ లైన్ ఈజ్ ఆల్వేస్ ఏ కాన్స్టాంట్. ఏంటది? కాన్స్టాంట్. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కొనిక్. ఈ కాన్స్టాంట్ అంటే ఒక నెంబర్, ఒక వాల్యూ, ఆ నెంబర్ మీద డిపెండ్ అయ్యి కొనిక్ సెక్షన్ వస్తుంది. అది ఎలా సార్? ఐ విల్ షో యూ. సో SP by PM is equal to what? కాన్స్టాంట్. ఈ కాన్స్టాంట్ నే ఏమని డిఫైన్ చేశారంటే E అని డిఫైన్ చేశారు. E అంటే ఏంటంటే ఎసెంట్రిసిటీ. ఎసెంట్రిసిటీ, the value of eccentricity will decide the conic section type. ఓకే, సో దాంట్లో ఫస్ట్, దానికంటే ముందు ఆ వాల్యూ ఆఫ్ ఎసెంట్రిసిటీని బట్టి ఎలా కొనిక్ సెక్షన్స్ వస్తాయి అనేది చెప్పేదానికంటే ముందు, దిస్ ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ ఆల్వేస్ కాల్డ్, ఫిక్స్డ్ పాయింట్ S ఈజ్ కాల్డ్ ఫోకస్. ఏంటది? ఫోకస్ ఫర్ కొనిక్ సెక్షన్. అంటే అది పారాబోలాకైనా, ఎలిప్స్కైనా, హైపర్బోలాకైనా S అంటే ఏంటి? ఫోకస్. అండ్ ద ఫిక్స్డ్ లైన్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్రిక్స్. ఏమంటారు దాన్ని? డైరెక్ట్రిక్స్. ఫర్ ఆల్ కొనిక్ సెక్షన్స్ నేమ్ మాత్రం మారదు, కొనిక్ సెక్షన్ మారుతుంది. పారాబోలాలో ఫోకస్ డైరెక్ట్రిక్స్ ఉంటుంది, ఎలిప్స్లో ఫోకస్ డైరెక్ట్రిక్స్ ఉంటుంది, హైపర్బోలాలో ఫోకస్ డైరెక్ట్రిక్స్ ఉంటుంది, అన్నిటికీ ఉంటుంది కొనిక్ సెక్షన్స్ అన్నిటికీ. బట్ అది ఏంటి? మారిపోద్ది, లైన్ ఈక్వేషన్ మారిపోద్ది డిపెండింగ్ ఆన్ ఎసెంట్రిసిటీ. ఆల్రెడీ మీకు చెప్పాను నేను. ఓకేనా? సో P ఈజ్ నథింగ్ బట్ ద వేరియబుల్ పాయింట్. దానికి నేనేం రాయట్లేదు. ఫిక్స్డ్ పాయింట్ అంటే ఏంటి? ఇక్కడ ఫోకస్. ఫిక్స్డ్ లైన్ ఏంటి? డైరెక్ట్రిక్స్. మీరు గనక ఇది ఏ రోజు ఆ రోజు చదువుకోలేదనుకోండి, పారాబోలా అని చాయిస్ పెట్టుకుంటారు మీరు. అది గనక చాయిస్ పెట్టుకున్నారు అనుకోండి, ఎలిప్స్, హైపర్బోలా కూడా అంతే. అంటే టోటల్ కొనిక్ సెక్షన్ వదిలేయాల్సి వస్తుంది.
తర్వాత ఉండేది మళ్ళీ ఏమి చిన్న చాప్టర్ కాదు, ఈజీది కాదు, అది మొత్తం క్యాలిక్యులస్ ఇంటిగ్రేషన్. అర్థమవుతుందా? సో అది రావాలంటే ఫస్ట్ ఇయర్లో పర్ఫెక్ట్గా డిఫరెన్షియేషన్ వచ్చి ఉండాలి. అది మీకు తెలిసి ఎంత వచ్చేంది రాదని నాకు తెలియదు. సో దట్స్ వై మంచిగా ఏ రోజు వరకు ఆ రోజు చేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఓకేనా? కోఆర్డినేట్ జామెట్రీ ఎప్పుడు కూడా క్లమ్జీగా ఉంటుంది, అంత నీట్గా ఏం కనబడదు, బట్ అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఫిక్స్డ్ పాయింట్ ఏమంటున్నారు? ఫోకస్. ఇప్పుడే చెప్పా, మళ్ళీ చెప్పలేకపోతున్నారు మీరు. అండ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఎట్ ఎనీ కాస్ట్ యూ షుడ్ రైట్ ద నోట్స్. సేమ్ నేను ఏం చెప్తున్నాను అది నోట్స్లో ఉండాలా, చదువుకోవాలి. వాట్ ఈస్ ద ఫిక్స్డ్ పాయింట్? వాట్ ఈస్ ద ఫిక్స్డ్ లైన్? ఇదిగో ఫిక్స్డ్ లైన్, ఇదిగో ఫిక్స్డ్ పాయింట్. నౌ డిపెండింగ్ ఆన్ ద వాల్యూ ఆఫ్ ఎసెంట్రిసిటీ యూ విల్ గెట్ కొనెక్ట్ సెక్షన్స్ అన్నాయి కదా. దానిలో ఫస్ట్ ఇఫ్ ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు 1, ఎసెంట్రిసిటీ ఎంతంట? 1 అయితే ఆ కొనిక్ సెక్షన్ ఏంటి అంటే పారాబోలా. ఏంటది? పారాబోలా. ఇఫ్ ఎసెంట్రిసిటీ ఈజ్ 1 దెన్ దట్ కొనిక్ సెక్షన్ విల్ బి పారాబోలా. పారాబోలా ఎసెంట్రిసిటీ ఎంత ఉంటుంది? 1. ఎసెంట్రిసిటీ 1 అయితే పారాబోలా ఎసెంట్రిసిటీ 1. సెకండ్ ఏంటంటే ఇఫ్ ఎసెంట్రిసిటీ 1 కంటే తక్కువ ఉంటే అండ్ ఆల్సో 0 కంటే ఎక్కువ ఉంటే, అంటే లైస్ బిట్వీన్ 0 and 1, విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు 1, నాట్ 0 నెగిటివ్ అండ్ నాట్ మోర్ దాన్ 1, అండ్ 1 కూడా కాదు 0 కూడా కాదు, మధ్యలో 1/2, I mean 0.5, 0.6, 0.7, 0.8, 0.9, 0.13, 1, 2, 3, whatever it is, all are బిట్వీన్ 0 and 1 ఏవైతే ఉంటాయో వాల్యూస్, దానికి మనకు వచ్చే కొనిక్ సెక్షన్ ఏంటి అంటే ఎలిప్స్. ఏంటది? ఎలిప్స్ ఎసెంట్రిసిటీ లైస్ బిట్వీన్ 0 and 1. If eccentricity lies between 0 and 1, then that conic section is ellipse eccentricity 0 less than 1. నేను 3/5 రాస్తున్నా. ఇది ఎసెంట్రిసిటీ ఆఫ్ పారాబోలా అవుతుందా, ఎలిప్స్ అవుతుందా? ఎలిప్స్ అవుతుంది. ఎందుకంటే 5 1 జా పోదు, 0 పాయింట్ అంటే 30, 5 6 జా 0.6, విచ్ ఈస్ లైట్ బిట్వీన్ 0 and 1 కదా. సో దట్స్ వై ఆ ఎసెంట్రిసిటీని బట్టి మనం చెప్పొచ్చు ఆ పారాబోలా ఆ కొనిక్ సెక్షన్ ఏంటి అనేది. అండ్ ద థర్డ్ వన్, ఒకవేళ ఇఫ్ ఎసెంట్రిసిటీ మోర్ దాన్ 1 అంటే 1.1 నుంచి ఏదైనా 2 3 4 5 6 ఏదైనా, దెన్ దట్ కొనిక్ సెక్షన్ ఈస్ కాల్డ్, మిగిలింది ఏంటి మనకి? హైపర్బోలా. ఏంటది? హైపర్బోలా. వాట్ ఈస్ ద ఎసెంట్రిసిటీ ఆఫ్ హైపర్బోలా? E greater than 1, ఈక్వల్ టు 23. అది ఏ కొనిక్ సెక్షన్? హైపర్బోలా. ఎందుకంటే మోర్ దాన్ 1 కదా. If the value of E greater than 1, then that conic section is called hyperbola. If E equal to eccentricity equal to 17, that is hyperbola. 25, hyperbola. 5/3, hyperbola ellipse, hyperbola. ఎందుకంటే 3 1 జా 3 1 పాయింట్ సంథింగ్ వస్తుంది కాబట్టి దట్ ఈస్ ఆల్సో క్లియర్లీ ఏంటది? హైపర్బోలా. మోర్ దాన్ 1 ఉంటే అది హైపర్బోలా, లెస్ దాన్ 1 అండ్ 0 కంటే పెద్దగా ఉంటే ఎలిప్స్, ఈక్వల్ టు 1 ఉంటే పారాబోలా. ఓకేనా? అండ్ ఇంకొకటి ఉంది, ఫోర్త్ వన్, ఇఫ్ ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు √2, then this conic section is called rectangular hyperbola. ఏంటది? rectangular hyperbola. rectangular hyperbola eccentricity ఎంత? √2. if E is √2, then that is called what? Rectangular hyperbola. What is the eccentricity of rectangular hyperbola? √2. What is the eccentricity of parabola? 1. What is the eccentricity of ellipse? 0 less than 1. Lies between 0 and 1. What is the eccentricity of hyperbola? Greater than 1. More than 1. What is the eccentricity of rectangular hyperbola? √2. And more 2 there. Fifth one, if eccentricity is equal to 0, then that is circle. ఏంటది? Circle. If ఇవి రెండు అయిపోయినాయి మనకు ఆల్రెడీ. If eccentricity is infinity, then that will be ఏంటది?
pair of straight line. Pair of straight line eccentricity infinity. Eccentricity infinity అయితే pair of straight line. Circle eccentricity 0. Eccentricity 0 అయితే circle. మీరు ఇది యూజ్ చేసి సాల్వ్ చేస్తే మీకు ఆ రెస్పెక్టివ్ ఈక్వేషన్స్ వస్తాయి. సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది, పేర్ ఆఫ్ లైన్ ఈక్వేషన్ వస్తుంది, ఎలిప్స్ ఈక్వేషన్, హైపర్బోలా ఈక్వేషన్, పారాబోలా ఈక్వేషన్, యూ విల్ గెట్ అండర్స్టాండ్. కాబట్టి మీకు ఇక్కడ ఈజీగా తెలిసిపోతుంది అనమాట. ఓకే, సో దట్స్ వై. సో దిస్ ఈజ్ అబౌట్ పారాబోలా. ఓకేనా, అంటే పారాబోలా కాదు, దిస్ ఈజ్ అబౌట్ ద కొనిక్ సెక్షన్స్. ఎసెంట్రిసిటీ మీద డిపెండ్ అయ్యి కొనిక్ సెక్షన్స్ ఎలా ఫామ్ అవుతాయి అనేది ఇలా ఉందన్నమాట. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది ఏంటి? పారాబోలా. ఏంటి? పారాబోలా. సో పారాబోలాకి ఎసెంట్రిసిటీ ఎంత? 1. సో ఇఫ్ ఈక్వల్ టు 1 దెన్ దట్ ఈస్ కాల్డ్ వాట్? పారాబోలా. సో ఇప్పుడు పారాబోలా జనరల్ ఫామ్ ఏంటో చూద్దాం మనం. ఓకేనా, ద స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ పారాబోలా అండ్ విత్ డయాగ్రామ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ మోడల్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు నేను చెప్తా, మీరు నేర్చుకోవాలి కూడా ఈ వీడియోలో. ఓకే, సో వాట్ ఈస్ ద ఎసెంట్రిసిటీ ఆఫ్ ద పారాబోలా? 1. ఈ 1 అయితే ఆ కొనిక్ సెక్షన్ పారాబోలా. క్లియర్ కదా? రైట్. ప్రూఫ్ చూడండి ఒకసారి డయాగ్రామ్ ని. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద డయాగ్రామ్ ఆల్సో. ఫిక్స్డ్ లైన్, ఫిక్స్డ్ పాయింట్ ఫర్ ఎవ్రీ కొనిక్ సెక్షన్ ఉంటుంది. ఫిక్స్డ్ పాయింట్ నే ఫోకస్ అంటున్నాం, ఫిక్స్డ్ లైన్ నే డైరెక్ట్రిక్స్ అంటున్నాం. ఎనీ డౌట్? నో డౌట్. నౌ సీ ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, లేకపోతే డైరెక్ట్ గా నీకు స్టాండర్డ్ ఫామ్ ప్రూఫ్ చెప్తే చూడు. సో దిస్ ఈజ్ వాట్ ఫిక్స్డ్ లైన్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఏమన్నాం మనం దీన్ని? డైరెక్ట్రిక్స్ అన్నాం. వాట్ ఈస్ దిస్? డైరెక్ట్రిక్స్. దిస్ ఈజ్ ఎ ఫిక్స్డ్ పాయింట్ కదా, దీన్ని ఏమనుకున్నాం? ఫోకస్. వాట్ ఈస్ దిస్? ఫోకస్. ఫిక్స్డ్ పాయింట్, ఫిక్స్డ్ లైన్ వచ్చేసింది. ఇంకా వేరియబుల్ పాయింట్ కావాలి కదా, ఇక్కడ ఎక్కడో వేరియబుల్ పాయింట్ ఉంది. కానీ ఇష్టం ఉన్నట్టు తీసుకోవద్దుగా. ఎందుకు సార్ అంటే, ఫర్ డెఫినేషన్ యూ కెన్ టేక్ ఎనీవేర్. వీఆర్ డిస్కసింగ్ అబౌట్ వాట్? పారాబోలా. పారాబోలా ఎసెంట్రిసిటీ ఎంత? 1 వచ్చేలాగా తీసుకోవాలి. నువ్వు ఇక్కడ ఎక్కడో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నుంచి ఇడికి డిస్టెన్స్ 10, ఈ నుంచి ఇడికి డిస్టెన్స్ 10 అనుకో. 10/10 ఎంత? 1. సో ఎసెంట్రిసిటీ 1 వస్తుంది. కాకుండా ఈ నుంచి ఇడికి 100 ఉంది, ఈ నుంచి ఇడికి 10 ఉంది, వస్తుంది 1 వస్తుంది. అలా వచ్చేలాగా పాయింట్ తీసుకుంటే పారాబోలా ఫామ్ అవుతుంది. నీకు అర్థమవుతుందా? అలా ఫామ్ అయ్యేలాగానే మనకు పాయింట్ ఉంటుంది, ఇది XY అనే పాయింట్. సో అలా ఇఫ్ యు టేక్ హియర్ ఏ పాయింట్ P, SP PM is equal to what? 1. I'm taking one more point రా. ఆ పాయింట్ కూడా ఎలా ఉండాలి? ఈ రెండిటి రేషియో మళ్ళీ ఎంత రావాలి? 1. ఈ రెండిటి రేషియో కూడా ఎంత రావాలి? 1 వచ్చేలాగానే పాయింట్స్ తీసుకోండి. అంటే నథింగ్ బట్ సి SP/PM is equal ఎంత అంటున్నాడు వాడు? 1 అంటున్నాడు. అంటే మీన్స్ SP ఈక్వల్ ఎంత? PM. సో SP ఈక్వల్ టు PM వచ్చేలాంటి ఈ రెండు డిస్టెన్స్లు ఈక్వల్ ఉండేలాగానే పాయింట్ తీసుకోవాలి. అదర్వైజ్ యూ విల్ నాట్ గెట్ ద పారాబోలా కదా. సో నేను ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటున్నా, యా సేమ్. ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటున్నా, సేమ్. ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటున్నా, సేమ్ డిస్టెన్స్ వచ్చేలాగా, సేమ్ డిస్టెన్స్ వచ్చేలాగా, సేమ్ డిస్టెన్స్ వచ్చేలాగా. ఐఎమ్ టేకింగ్ మోర్ పాయింట్స్ విచ్ షుడ్ సాటిస్ఫై దిస్ కండిషన్. అండ్ ఆఫ్టర్ దట్ ఇఫ్ యూ జాయిన్ ఆల్ దీస్ పాయింట్స్, అప్పుడు వచ్చే కర్వ్ని ఏమంటాం మనం? పారాబోలా అంటాం. సో ఇది పారాబోలా డయాగ్రామ్. జనరల్ గా ఎలా డ్రా చేస్తారంటే ఇట్లా డ్రా చేస్తారు. అర్థమవుతుందా? మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మొత్తం పారాబోలాసే ఉంటే మీకు అక్కడే చెప్పాను నేను. సో దిస్ ఈస్ ద డయాగ్రామ్ ఫర్ ద పారాబోలా బై దిస్ కండిషన్. SP/PM ఈక్వల్ ఎంత? 1. దట్ ఈస్ SP ఈక్వల్ ఎంత? PM. వాట్ ఈస్ S రా? ఫోకస్. వాట్ ఈస్ P? వేరియబుల్ పాయింట్. వాట్ ఈస్ L? డైరెక్ట్రిక్స్. సో అండ్ ఇక్కడ మీకు ఇంకొక చిన్న టాపిక్ కూడా చెప్పాలి. యాక్చువల్గా ఇక్కడ చెప్పొచ్చు అని చెప్పలేదు. అదేంటంటే ఇది ఫోకస్ కదా. ఇఫ్ ఎనీ లైన్ డ్రాన్ త్రూ ఫోకస్ నుంచి ఏ లైన్ అన్నా పాస్ అవ్వాలి అండ్ పర్పెండిక్యులర్ టు డైరెక్ట్రిక్స్. డైరెక్ట్రిక్స్ పర్పెండిక్యులర్ గా, ఇది కూడా డైరెక్ట్రిక్స్ పర్పెండిక్యులర్ గా ఉంది, బట్ నాట్ పాసింగ్ త్రూ ఫోకస్ కదా. సో దీని గురించి కాదు నేను డిస్కస్ చేసేది. వాట్ ఐఎమ్ డిస్కసింగ్ దట్ ఇఫ్ ఎనీ లైన్ పాసింగ్ త్రూ ఫోకస్ perpendicular to the directrix, that line has a name. This is called what? Axis of parabola. దాన్ని ఏమంటారు?
యాక్సిస్ ఆఫ్ పారాబోలా. సో ఇక్కడ నేను అదే యాక్సిస్ డ్రా చేస్తున్నా చూడండి. దిస్ ఈజ్ వాట్ యాక్సిస్ ఆఫ్ పారాబోలా. ఏంటిది? యాక్సిస్ ఆఫ్ పారాబోలా. బట్ స్టాండర్డ్ ఫామ్ కి ఎక్స్ యాక్సిస్ యాక్సిస్. ఏది యాక్సిస్? ఎక్స్ యాక్సిస్ యాక్సిస్. అండ్ ఎక్స్ యాక్సిస్ ఉంటే వెంటనే వై యాక్సిస్ కూడా ఉండాలి కదరా. సో దిస్ ఈజ్ వై యాక్సిస్. విచ్ యాక్సిస్ దిస్ ఈస్? వై యాక్సిస్. దిస్ ఈజ్ వాట్? ఎక్స్ యాక్సిస్. సో ఇక్కడ ఏముంటుంది మనకు? 0,0 ఉంటుంది. మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా, వాట్ ఈస్ దట్? ఈ డిస్టెన్స్ 10 ఉంటే ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? 10. If this is 20, this is also. If this is 3, this is also. If this is 5, this is also. That is a conic parabola condition అది. అయితేనే నీకు పారాబోలా, లేకపోతే కర్వ్ ఇలా రాదు, ఎలా డిఫరెంట్గా వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఓ కదా, ఓ నుంచి ఎస్కి ఫోకస్కి ఎంత ఉంటుందో ఓ నుంచి ఇక్కడికి కూడా అంతే ఉంటుంది కదరా, అంతేనా? ఈ లెంత్ ఎలా ఉంటుంది? సేమ్ ఉంటుంది, ఉంటేనే పారాబోలా అవుతుంది. ఎస్పిపిఎం ఈక్వల్, కాకపోతే పి బదులు మనం ఒక దగ్గర పి, ఒక దగ్గర క్యూ, ఒక దగ్గర ఆర్, ఒక దగ్గర ఎస్ అలా పెట్టుకుంటూ పోతాం పాయింట్స్ అని. సో ఇక్కడ దిస్ ఈస్ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి ఏ కొనిక్ సెక్షన్ కైనా. ఫస్ట్ ఫోకస్, ఇగో ఇదే. డైరెక్ట్రిక్స్, ఇదిగో ఇదే. యాక్సెస్, ఇదిగో ఇదే. The fourth one, vertex, very important. This is also vertex means what you know? కర్వ్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా ఏదైనా యాక్సెస్ ని ఎక్కడ కట్ చేస్తుందో అదే వర్టెక్స్. ఇక్కడ ఆరిజిన్ దగ్గరే కట్ చేస్తుంది. ఇఫ్ ఎనీ కర్వ్ కట్స్ ద యాక్సెస్ ఎట్ సమ్ పాయింట్, దట్ ఈస్ కాల్డ్ ద వర్టెక్స్. సో ఇక్కడ ఈ వర్టెక్స్ ని దేంతో చూపిస్తారంటే ఎప్పుడు కూడా క్యాపిటల్ ఏతో చూపిస్తారు. దేంతో చూపిస్తారా? క్యాపిటల్ ఏ. అర్థమవుతుందా? సో ఇప్పుడు చూడండి, విచ్ ఈస్ నథింగ్ బట్ 0,0 ఇస్ ద వర్టెక్స్. ఇప్పుడు ఈ ఎస్ ఎంతో తెలిస్తే ఈ నుంచి ఇడికి డిస్టెన్స్ నేను 5 సెంటీమీటర్ ఇచ్చా, మరి ఈ నుంచి ఇడికి ఎంత అవుతుంది? 5 అవుతుంది, ఎందుకంటే ఈక్వల్ అంటున్నాం కదా అవి. ఈ నుంచి ఇడికి నేను 7 ఇచ్చా, ఇది అంటే ఒకటి తెలిస్తే సరిపోద్దిగా. సో నౌ సీ, లెట్ దిస్ డిస్టెన్స్ విల్ బి సమ్ ఏ అనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అనుకుందాం? ఏ అనుకుందాం. దెన్ దిస్ విల్ బికమ్ A,0 కదా పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద. అండ్ వాట్ అబౌట్ దిస్ డిస్టెన్స్? ఏనే ఎంత? ఏనే, ఎందుకంటే సేమ్ డిస్టెన్స్ ఉండాలి. ఎస్పి ఎంత ఉందో పిఎం అంతే ఉండాలి. సో ఇఫ్ దిస్ ఈజ్ ఏ, ఇది వై యాక్సిస్ కి దిస్ సైడ్ కాబట్టి ఇక్కడ మనకు పాయింట్ ఏమవుతుంది? -A,0 అవుతుంది. వాట్ ఇస్ దట్ పాయింట్? -A,0 అండ్ ద వర్టెక్స్ ఐఎమ్ టేకింగ్ ద నేమ్ Z అనుకుందాం ఇక్కడ. సో ఇప్పుడు ఏ నుంచి ఎస్ కి ఎంత ఉంటుందో ఏ నుంచి జెడ్ కి కూడా అంతే. అదే ఏంటంటే ఏఎస్ ఇజ్ ఈక్వల్ టు ఏజెడ్ ఇజ్ ఈక్వల్ టు ఏం తీసుకున్నాం? ఏ. అండ్ దేర్ ఫోర్ వాట్ ఈజ్ క్యాపిటల్ ఎస్? దట్ ఈస్ ద ఫోకస్. ఏమొచ్చింది మనకి? A,0 అండ్ జెడ్ ఎంత? -A,0. లెట్ P be any point on the లోకస్ అనొచ్చు, పారాబోలా అనొచ్చు. ఇక్కడ తీసుకో, ఇక్కడ ఎక్కడైనా తీసుకో, ఒక పాయింట్ తీసుకుంటున్నాం మనం. ఓకేనా? అండ్ బై ద కండిషన్ ఈజ్ వాట్? ఎస్పీ ఈక్వల్ టు పిఎం. దాంతో మనం స్టాండర్డ్ ఫామ్ ప్రూవ్ చేయొచ్చు. నేను ఈ మధ్యలో గ్యాప్ ఎందుకు వదిలేశానంటే, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నా నేను. let S be the focus which is A,0 and A the vertex 0,0 and Z be the projection of S. S కి ప్రొజెక్షన్ చూడండి, మీకు ఫిజిక్స్ ఐడియా ఉంది కదా, నాకు ప్రొజెక్షన్ ఇక్కడ ఉంటుంది. సో ద ప్రొజెక్షన్ ఆఫ్ S will be the Z, that is nothing but -A,0. and what about the directrix equation? చూడండి, డైరెక్ట్రిక్స్ ఇది కదా, ఇదేగా డైరెక్ట్రిక్స్, ఫిక్స్డ్ లైన్. ఈ డైరెక్ట్రిక్స్ ఏ పాయింట్ నుంచి పాస్ అవుతుంది? -A,0. సో వీ కెన్ రైట్ దిస్ లైన్ ఈక్వేషన్ x is equal to -a అని రాయొచ్చు, ఎందుకంటే -a నుంచి పాస్ అవుతుంది. సో x equal to -a అంటే వీ కెన్ రైట్ x plus a is equal to 0, అంతే కదా. x equal to -a means x plus a equal to 0. సో డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ వచ్చేసింది. వాట్ ఇస్ ద డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్? x plus a equal to 0. ఏంటి? x plus a equal to 0. ఎందుకు సార్ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ అంటే? ఎస్పి అంటే నువ్వు అనుకుంటావురా ఎస్ నుంచి పీకి డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి, బట్ పిఎం ఎలా కనుక్కుంటావు? పి నుంచి లైన్ కి కదా డిస్టెన్స్, అంటే లైన్ ఉండాలి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేయాలంటే. అందుకే ముందు డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ కనుక్కుంటాం. సో ఇప్పుడు ఎస్పి ఈక్వల్ టు
పిఎం ఎస్పి రూట్ ఓవర్ ఫార్ములా ఉంది కదా, డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? x2 minus x1 x1 minus a whole square plus y2 minus y1 అంటే y1 minus 0 whole square y1 square which is equal to pm mod of. సో p అంటే x1 y1. సో ఈ x1 y1 నుంచి ఈ లైన్ కి డిస్టెన్స్ mod of ax1 plus by1 plus ఈ ఫార్ములా ఉంది కదా. సో ఇక్కడ ఈ x1 x సేమ్ కాబట్టి which is x1 a అంటే 1 y లేదు ఎట్లాగో ప్లస్ c అంటే ఎంత a x1 plus by1 plus c by root over a square plus b square. a square అంటే 1 square, b అసలు లేనే లేదు. 1 square వాల్యూ ఎంత మళ్ళీ 1. నౌ s o b s స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. చేస్తే మనకి ఏమొస్తుంది చూద్దాం. దిస్ ఈజ్ x1 మైనస్ a హోల్ స్క్వేర్ అంటే a మైనస్ b హోల్ స్క్వేర్. నేను ఇక్కడ రాస్తున్నా చూడండి, a మైనస్ b హోల్ స్క్వేరే కదా అది. సో a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే ఫస్ట్ a స్క్వేర్ x1 స్క్వేర్ b square plus a square minus 2ab 2ax1 is equal to, this is a plus b whole square. So that is a square x1 square plus b square a square and plus 2ab minus 2ab plus 2a x1. బట్ మధ్యలో ఒకటి మిస్ అయింది, ఏంటది? y స్క్వేర్. సో అది ఇట్ సైడ్ ఉంది కాబట్టి ప్లస్ y స్క్వేర్. ఇప్పుడు బోత్ సైడ్ చూడండి, x1 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది, a స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మిగిలింది ఏంటంటే మైనస్ 2ax1 ప్లస్ y1 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2ax1 రైట్ సైడ్ మిగిలిపోయింది. ఈ మైనస్ సైడ్ పంపించండి, ప్లస్ అయిపోతుంది. దెన్ y1 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4ax1. 2ax1 ఎంత? 4ax1. సో దేర్ ఫోర్ ద లోకస్ విల్ బి y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4ax వేర్ a greater than 0. This is the standard equation of the parabola. What is the parabola equation? y స్క్వేర్ ఈక్వల్ టు 4ax. ఆ పెరాబోలాకి ఫోకస్ ఎంత? a, 0. డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఎంత? x ప్లస్ a ఈక్వల్ టు 0. వర్టెక్స్ ఎంత? 0, 0. యాక్సిస్ ఏంటి? x యాక్సిస్. యాక్సిస్ ఈజ్ వాట్ హియర్? x యాక్సిస్. వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్? y ఈక్వల్ టు 0. ఏంటి ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్? దట్ ఈస్ ద యాక్సిస్ ఆఫ్ పారాబోలా. కాబట్టి వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఆఫ్ ద పారాబోలా ఇన్ ద స్టాండర్డ్ ఫార్మ్ అంటే x యాక్సిస్ కాబట్టి y ఈక్వల్ 0 అని చెప్పడం. ఈ 4 ఫోకస్, డైరెక్ట్రిక్స్, యాక్సిస్ అండ్ డైరెక్ట్రిక్స్. ఫోకస్, డైరెక్ట్రిక్స్, యాక్సిస్, వర్టెక్స్. ఈ 4 ఫోకస్, డైరెక్ట్రిక్స్, యాక్సిస్, వర్టెక్స్. ఫోకస్ పాయింట్, డైరెక్ట్రిక్స్ లైన్, వర్టెక్స్ పాయింట్, యాక్సిస్ లైన్. ఓకేనా? యాక్సిస్ అన్న డైరెక్ట్రిక్స్ అన్న లైనే, వర్టెక్స్ అన్న ఫోకస్ అన్న పాయింట్. గుర్తుపెట్టుకోండి, పాయింట్ మళ్ళీ లైన్ లాగా, లైన్ పాయింట్ లాగా చెప్పొద్దు మీరు. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద పారాబోలా. ఇక్కడ నేను ఎందుకు వదిలేసానంటే ఇన్ఫర్మేషన్ రాయడానికి వదిలేసాను అనమాట. ఇక్కడ రాయాలి, లెట్ పిబి ఎనీ పాయింట్ ఆన్ ద పారాబోలా అండ్ ఎస్జెడ్ ఈక్వల్ టు ఎస్ఏ. ఇన్ఫర్మేషన్ అంతా రాయడానికి ఈ డయాగ్రామ్ ఫిజిక్స్ లో మనం ఎట్లయితే డిస్క్రైబ్ చేస్తాం కదా, ఏమంటారు, డిస్క్రిప్షన్ రాస్తాం కదా ఒక ప్రాక్టికల్ చేస్తే, అలా దాని గురించి ఇక్కడ రాయడానికి ప్లేస్ వదిలిపెట్టాను. నేను ఈ ప్లేస్ వదిలిపెట్టాను, ఇది సరిపోదు మీకు, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. మీకైతే ఎంత పడుతుంది బుక్ లో? ఒక హాఫ్ కాకుండా కొంచెం హాఫ్ కంటే తక్కువ స్పేస్ పడుతుంది. అదంతా క్లియర్ గా మనకు టెక్స్ట్ బుక్ లో ఏమేమి తీసుకున్నాడో రాస్తుంది, మీరు చూసుకోండి. యాజ్ ఇట్ ఈస్ అది ఫాలో అయిపోండి. లేదు అంటే ఇప్పుడు దీన్ని చూసి మీకు రాయడం వచ్చు కదా, జెడ్ ఏంటి, ఏ ఏంటి, 0, 0 ఏంటి, యాక్సెస్ ఏంటి, ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, తర్వాత ఎలా తీసుకున్నదంతా మీరు ఓన్గా రాసిన ఏం కాదు, అందులో ఉన్నట్టు నేర్చుకొని రాసిన ఏం కాదు, నేను చెప్పింది విని రాసిన ఏం కాదు. కానీ ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వద్దు. మిస్ అవ్వకుండా ప్రతిదీ కూడా ఇంక్లూడ్ అవ్వాలి మీరు రాసే స్టేట్మెంట్, అది ప్రూఫ్లో. సో దీనికి 7 మార్క్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్లో వచ్చింది, గుర్తుపెట్టుకోండి. చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది. దిస్ ఈస్ ద ప్రూఫ్ ఫర్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద పారాబోలా. ఏంటిది? స్టాండర్డ్ ఫార్మ్ ప్రూఫ్ ఇది. ఓకేనా? వాడు అడుగుతారు క్లియర్ గా, స్టాండర్డ్ ఫార్మ్ ని ప్రూవ్ చేయండి అని అడుగుతారు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది పారాబోలా అనుకుందాం. ఓకేనా? ఇది డైరెక్ట్రిక్స్,
ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. ఇక్కడ ఎక్కడ ఫోకస్ ఉంది, ఎస్. See, on this parabola, I'm taking 2 points, let some P and Q, and joining these 2 points, this is called what, ఏమంటారు దాన్ని? కార్డ్ అంటారు. సర్కిల్ అయిన అంతేగా, 2 పాయింట్స్ జాయిన్ చేస్తాం. సో హౌ మెనీ కార్డ్స్ వీ కెన్ డ్రా ఇన్ ద పారాబోలా? ఇన్ఫినిటీ డ్రా చేయొచ్చు. ఇలా 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 ఎన్నైనా డ్రా చేయొచ్చు. అదే ఒకవేళ ఇదే కార్డ్ కనుక సమ్ ఏ బి ఫోకస్ నుంచి పాస్ అయింది అనుకోండి, ఇఫ్ ఎనీ కార్డ్ పాసింగ్ త్రూ ద ఫోకస్, దట్ ఈస్ కాల్డ్ వాట్ ఫోకల్ కార్డ్. ఏమంటారు దాన్ని? ఫోకల్ కార్డ్. సేమ్ ఫర్ ఎలిప్స్, సేమ్ ఫర్ హైపర్బోలా. ఎలిప్స్ లో కూడా అంతే ఉంటుంది. ఫోకల్ కార్డ్ తర్వాత, అండ్ ఇఫ్ ఎనీ కార్డ్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్ట్రిక్స్, ఇదిగో డైరెక్ట్రిక్స్ ఎలా ఉంది? పర్పెండిక్యులర్ గా ఉంది. దిస్ ఈస్ కాల్డ్ వాట్ డబుల్ ఆర్డినేట్. అన్ని కొన్ని సెక్షన్లో ఇదే. డబుల్ ఆర్డినేట్ అంటే ఎలా ఉండాలంటే యాక్సెస్ కి పర్పెండిక్యులర్ గా ఉండాలి. ఆ కార్డే డబుల్ ఆర్డినేట్. సో ఇక్కడ కార్డ్స్ ఇన్ఫినిటీ డ్రా చేయొచ్చు. ఫోకల్ కార్డ్స్ కూడా ఇలా ఒకటి రావచ్చు, ఇలా ఒకటి రావచ్చు. ఫోకస్ నుంచి ఇన్ఫినిటీ డ్రా చేయొచ్చు. డబుల్ ఆర్డినేట్స్ కూడా డ్రా చేసుకుంటూ పోవచ్చు, పర్పెండిక్యులర్ కదా, ఎన్నైనా డ్రా చేయొచ్చు. అండర్స్టాండ్? సో కార్డ్స్ ఇన్ఫినిటీ, focal chords infinity, double ordinates infinity. Now one more very important, that is nothing but adentante, if a chord passing through focus ante focal chord kada idi perpendicular to axis ante double ordinate kuda ante ee okkati maatrame renditni సాటిస్ఫై చేస్తుంది, విచ్ ఈస్ కాల్డ్ ఫోకల్ కార్డ్, విచ్ ఈస్ కాల్డ్ డబుల్ ఆర్డినేట్ ఆల్సో. ఇలాంటివి ఇంకేమైనా డ్రా చేయొచ్చా? కెన్ వి డ్రా మోర్ దాన్ వన్ లైక్ దిస్? డబుల్ ఆర్డినేట్ అవ్వాలి, ఫోకల్ కార్డ్ అవ్వాలి. ఇంకా డ్రా చేయొచ్చా? ఇలా డ్రా చేద్దాం. ఫోకల్ కార్డ్ అయితే డబుల్ ఆర్డినేట్ అవ్వదు. అది కొన్ని ఇలా డబుల్ ఆర్డినేట్ అవ్వదు. కొన్ని డబుల్ ఆర్డినేట్ అయ్యేలాగా ఇలా డ్రా చేసాం. డబుల్ ఆర్డినేట్ అంటే ఇక్కడ డ్రా చేయొచ్చు, కానీ అది ఫోకల్ నుంచి పాస్ అవ్వట్లేదే, ఫోకల్ కార్డ్ అవ్వట్లేదు. సో ఓన్లీ యూనిక్ వన్, దట్ ఈస్ ఫోకల్ కార్డ్ అండ్ ఆల్సో డబుల్ ఆర్డినేట్. దీనికి ఉన్న పేరు ఏంటంటే, అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కోనిక్ సెక్షన్స్, ఐఎమ్ టెల్లింగ్ యూ, లాటస్ రెక్టమ్. ఏంటిది ఇది? లాటస్ రెక్టమ్. సో లాటస్ రెక్టమ్ చాలా ఇంపార్టెంట్ రోల్ మనకి కోనిక్ సెక్షన్స్ లో. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లాటస్ రెక్టమ్? లాటస్ రెక్టమ్ అంటే ఏంటి? చెప్పు. అది ఫోకల్ కార్డ్ అవ్వాలి, డబుల్ ఆర్డినేట్ అవ్వాలి. సో కార్డ్ నేర్చుకున్నాం, ఫోకల్ కార్డ్ నేర్చుకున్నాం, డబుల్ ఆర్డినేట్ నేర్చుకున్నాం. తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఏం నేర్చుకున్నాం? లాటస్ రెక్టమ్. లాటస్ రెక్టమ్. సో లాటస్ రెక్టమ్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద యాక్సిస్ అండ్ పాసింగ్ త్రూ ద ఫోకస్. ఫోకస్ నుంచి పాస్ అవుతుంది, యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. అండ్ ఆల్రెడీ వి టుక్ దిస్ ఈజ్ A,0 కదా స్టాండర్డ్ ఫామ్ లో. అంటే అప్పుడు ఇది కూడా ఏమవుతుంది? A, సంథింగ్ అవుతుంది. ఇది కూడా A, సంథింగ్ అవుతుంది. ఎందుకంటే ఎక్స్ వాల్యూ ఈజ్ A, రైట్? దీన్ని B అనుకుందాం, దీన్ని A అనుకుందాం, లేదంటే ఇంకో డయాగ్రామ్ డ్రా చేసుకుందాం, నీట్ గా ఉంటుంది. ఓన్లీ ఫర్ లాటస్ రెక్టమ్ కాబట్టి. సో ఇది ఫోకస్, ఇది డైరెక్ట్రిక్స్. ఇంకా ప్రతిసారి నేను రాయను, మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? సో లైన్ పర్పెండిక్యులర్ టు ద యాక్సిస్ అండ్ పాసింగ్ త్రూ ద ఫోకస్ ఈజ్ కాల్డ్ లాటస్ రెక్టమ్. దానికి 2 ఎండ్ పాయింట్స్ ఉంటుంది, ఒకటి L, ఇంకొకటి L'. దిస్ వీ నో ఆల్రెడీ A,0 కాబట్టి దిస్ విల్ బి A, సంథింగ్ అండ్ దిస్ విల్ బి ఆల్సో A, సంథింగ్. ఎందుకంటే A అనేది ఎక్స్ వాల్యూ కదా, దీనికి ఎక్స్ సేమ్, దీనికి ఎక్స్ సేమ్. Y వాల్యూ వీ డోంట్ నో Y వాల్యూ. సో వీ హ్యావ్ టు ఫైండ్ దట్. వాట్ యు నో? సో y² = 4x ఇస్ ద స్టాండర్డ్ ఫామ్ కదా, ఇదే కదా స్టాండర్డ్ ఫామ్. అండ్ లెట్ L A, y1 అనుకుందాం. లెట్ A, y1 బి ఎనీ పాయింట్ అన్న పారాబోలా. ఇదైనా అనుకో, ఇదైనా అనుకో. సో దీన్ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే A అంటే x ఇక్కడ వస్తుంది, y అంటే ఇక్కడ వస్తుంది. సో y1² = 4a into a, which is y1² =
4a square which is y1 is equal to plus or minus 2a, ఎందుకంటే రూట్ వచ్చేస్తుంది ప్లస్ ఆర్ మైనస్. అంటే నీకు ఎన్ని వచ్చాయి? y వాల్యూస్ 2 వచ్చాయి. ఒకటేమో ప్లస్ 2a, ఇంకోటేమో మైనస్ 2a. నౌ ఈ ఎల్ నుంచి ఎల్ డాష్ కు డిస్టెన్స్ కనుక్కుంటున్నా. డిస్టెన్స్ బిట్వీన్ ఎల్ డాష్ దట్ ఈస్ రూట్ ఓవర్ a మైనస్ a 0 కదా, ప్లస్ 2a మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2a ఎంత 4a హోల్ స్క్వేర్ విచ్ ఈస్ రూట్ ఓవర్ 4a హోల్ స్క్వేర్, స్క్వేర్ స్క్వేర్ ఇంటూ క్యాన్సల్ 4a. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ ఎల్ అండ్ ఎల్ డాష్? 4a. దాన్నే ఏమంటామంటే లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఎల్ డాష్ is equal to ఎంత ఫార్ములా 4a. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. వాడు అడుగుతాడు వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ ఆఫ్ ద పారాబోలా అని ఒక పారాబోలా ఇచ్చేసి అడుగుతాడు. మరి ఎలా? వాట్ ఈస్ ద ఫార్ములా? 4a. క్వశ్చన్ చూడు, ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇది. y స్క్వేర్ ఈక్వల్ టు 16x, ఇది పారాబోలానా కాదా? y స్క్వేర్ ఈక్వల్ టు 16x, y స్క్వేర్ ఈక్వల్ టు 4ax ఉంది కదా మనకి, ఆ ఫార్ములానే ఉందిగా. సో కంపేరింగ్ విత్ y స్క్వేర్ ఈక్వల్ టు 4ax, వాట్ ఈస్ 4a? 16. వాట్ ఈస్ a? 4. a వచ్చేసిందిగా. ఫస్ట్ పారాబోలా ఏమైనా మీరు కనుక్కోవాల్సింది ఏనే. ఆఫ్టర్ దట్ దిస్ ఈజ్ ఇన్ y స్క్వేర్ ఈక్వల్ టు 4x ఫార్మ్ కదా, y స్క్వేర్ ఈక్వల్ టు 4x ఫార్మ్. ఫస్ట్ వెయిట్ వర్టెక్స్ ఏంటి దానికి? 0, 0. ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా మీకు. మరి మళ్ళీ మూతంతా మూచుకొని ఉంటే ఎట్లా? కష్టం, చెప్పాలి. ఓకే. సెకండ్ ఫోకస్ ఏంటి ఫార్ములా ఫోకస్ కి? a, 0 అంటే 4, 0 ఎందుకంటే a4 వచ్చిందిగా. థర్డ్ యాక్సిస్, యాక్సిస్ అంటే x యాక్సిస్ కాబట్టి ఫార్ములా y ఈక్వల్ టు 0. అండ్ ఫోర్త్ వన్ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్. డైరెక్ట్రిక్స్ ఏంటి? x ప్లస్ a ఈక్వల్ టు 0 అంటే x ప్లస్ 4 ఈక్వల్ టు 0. అండ్ ద ఫిఫ్త్ వన్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఏంటి ఫార్ములా? 4a విచ్ ఈస్ 4 ఇంటూ 4 విచ్ ఈస్ ఈక్వల్ టు 16. సో వాడు క్వశ్చన్ లో ఇలా అడుగుతాడు అనమాట. ఫైండ్ ఫోకస్, వర్టెక్స్, డైరెక్ట్రిక్స్, యాక్సిస్, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్, ఇంకా ఉన్నాయి, ఇంకా చెప్పలేదని నేను నాకు చెప్పట్లేదు. ఇవన్నీ రాస్తే అప్పుడు 7 మార్క్స్ వేస్తాను. అది ఈ పారాబోలాగా. ఇంకా మనకు 7 టైప్స్ ప్లస్ 1 8 టైప్స్ ఉన్నాయి పారాబోలాస్. అందులో వాడు ఏదైనా అడగొచ్చు, దేనికైనా ఇవి అడగొచ్చు. సో మొత్తం 9 టైప్స్ ఆఫ్ పారాబోలాస్ లో 8 మేజర్గా. ఫస్ట్ పారాబోలా ప్రాపర్టీస్ మీకు వస్తే వర్టెక్స్, ఫోకస్, యాక్సిస్, డైరెక్ట్రిక్స్, లెంత్ ఆఫ్ లాటస్, ఈ ఫార్ములాస్ మీకు వస్తే ఏ పారాబోలానైనా దీని నుంచి కన్వర్ట్ చేసుకొని చేయొచ్చు. అర్థమవుతుందా మీకు చెప్పింది నేను? లేదు 9కి 9 గుర్తుపెట్టుకోవాలి అంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. అండర్స్టాండ్? దిస్ ఈజ్ అబౌట్ జనరల్ స్టాండర్డ్ ఫార్మ్ అండ్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. దీని తర్వాత మనకు ఉన్నది ఏంటంటే వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ పారాబోలా. అది నెక్స్ట్ వీడియోలో చెప్తా, అంటే ఇప్పుడే చెప్తా మీకు, కానీ వీడియో ఇక్కడ కట్ చేస్తున్నా. మీరు ఇది నోట్స్ కాపీ చేసుకోండి, నీట్గా ప్రతిదీ రాసి పెట్టుకోండి. వేరియస్ ఫార్మ్స్ చెప్పినాక మనకు కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయితే ఫస్ట్ ఎక్సర్సైజ్ కూడా ఫినిష్ చేయొచ్చు, ఈజీగానే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. షేర్ టు మ్యాక్సిమం.